సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే సినీ ప్రముఖులందరూ దాదాపు 45 మంది కలవడం జరిగింది. 20 మందికి పైగా నిర్మాతలు, 11 మంది డైరెక్టర్లు, 11 మంది హీరోలు. మొత్తం 44, 45 మంది అయితే కలవడం జరిగింది. అయితే ముఖ్యంగా పెద్ద సినిమాలకి ధరలు పెంచుకునే విషయంలో, టికెట్ ధరలు పెంచుకునే విషయంలో కావచ్చు, అలాగే బెనిఫిట్ షోల విషయంలో కావచ్చు రిక్వెస్ట్ అయితే చేశారు. కానీ ఆయనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ బెనిఫిట్ షోలకైతే అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి, బాధ పెట్టకండి. అలాగే టికెట్ ధరలు కూడా పెంచుకునే వెసులుబాటు అయితే ఇవ్వలేము. మేము ఆల్రెడీ ఇచ్చాము, దాన్ని మీరు వినియోగించుకోలేకపోయారు. దానికి మేమేం చేయలేము. పైగా ఇప్పుడు నేను అసెంబ్లీలోను అలాగే బయట కూడా మీడియా సమక్షంలో మాట్లాడాను, బహిరంగంగానే మాట్లాడాను. ఇక నుంచి బెనిఫిట్ షోలు నిషేధించాం, అలాగే టికెట్ ధరలు కూడా పెంచమని చెప్పి మాట ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు మీరు నన్ను రిక్వెస్ట్ చేసినా కూడా నన్ను దయచేసి బాధ పెట్టకండి, నేనేం చేయలేనని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఖరాఖండిగా అయితే చెప్పడం జరిగింది. అంతేకాదు సినిమా వాళ్ళందరూ కూడా ఇటు డ్రగ్స్ని నిషేధించడంలో కూడా తోడ్పడాలి, అలాగే కులగణన సర్వే విషయంలో కూడా సినీ ప్రముఖుల పాత్ర ఉండాలి అనేది అయితే కండిషన్లు పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తానికి సినిమా పరిశ్రమ పెద్దలకైతే నిరాశే మిగిలిందని చెప్పొచ్చు.